మీకు లవ్ ఉందా? అంటే లవ్ ఉందా అంటే ప్రేమ ఉందా అని చెప్పని అంటారు, అట్లా కాదు. మీరు ఏమైనా రిలేషన్లో ఉన్నారా? లేదండి, అంటే దాచడానికి ఏం లేదు. ఐ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ ఇన్ కేస్ ఇట్ హ్యాపెన్స్, బట్ లేదు ప్రస్తుతానికి. నా కెరియర్ అండ్ నేను చెప్పినట్టు నా చిన్న సర్కిల్. సో నాకు ఎలా అంటే నేను నా అన్నయ్యతో చాలా కనెక్టెడ్ అన్నమాట. సో ఏ పని చేసినా ఇంటికి నేను బెంగళూరుకి వెళ్ళి మనం మిడ్ నైట్ వచ్చినప్పుడు కూడా నాతో పాటు ఈజ్ లైక్ పార్ట్నర్ ఇన్ క్రైమ్ మేమిద్దరు. లేదా కాల్ నాకు వస్తుంది లేదా అన్నయ్యకి వస్తుంది అన్నమాట. సో అలా ఉన్నప్పుడు ఐఎమ్ హ్యాపీ ఆ చిన్న సర్కిల్లో. అలాని లేదు నాకు ఇష్టం లేదు అనేది ఏం లేదు, కానీ ఈ ప్రస్తుతానికి నేను హ్యాపీగా ఉన్నా. చిన్న సర్కిల్లో ఏం లేకుండా కెరియర్ సెట్ చేసుకోవాలనే హ్యాపీ మూడ్లో ఉన్నా. సరే మీరు ఉన్నారు ఓకే, కానీ మిగతా వాళ్ళు ఉండరు కదా. మిగతా వాళ్ళు ఉండరు కదా, ట్రై చేస్తారు కదా, ప్రపోజ్ చేస్తారు, ట్రై చేస్తారు. అట్లా మీకు ఏమైనా వచ్చినాయి? అట్లా వచ్చిందైతే ఉంది, కానీ పావం అంటే నేను ఇప్పటి గురించి తర్వాత అడుగుతారు. స్కూల్ కాలేజ్ డేస్, కాలేజ్ డేస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి డెఫినెట్లీ. అప్పుడు మీ అంటే ఖచ్చితంగా అంటే లవ్ చేయాలని కాదు, ప్రతి ఒక్కరికి క్రష్ అనేది ఉంటుంది. క్రష్ సడన్ గా ఇలా నాకు గుర్తు రావట్లేదు, బికాస్ నాకు అంత ఆపర్చునిటీ ఇవ్వలేదు. మేబీ ఇది టూ ఫిల్మీలా అనిపిస్తుందో ఏంటో నాకు తెలియదు, కానీ ఐ విల్ నాట్ టేక్ నేమ్స్. బట్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు అది ఒక డిఫరెంట్ సినారియో లాగా ఉండేది. అంటే సూపర్ సీనియర్స్ ఉండేవాళ్ళు, సో వాళ్ళకి ఎవరైనా ఇష్టం ఉంటే అలా ఉంటే, అంటే నాకు నేను చెప్పాను కదా మోస్ట్లీ నేను ఫెస్ట్స్కి అలాంటిది వెళ్ళేదాన్ని. అండ్ ఐ యూస్ టు ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఇన్ కాలేజ్ మోర్ దెన్ ఈ లవ్ క్రష్ అనికినా. నాకు ఫ్రెండ్స్తో ఉండాలి, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాలి. అప్పటికి మెమోరీస్ అనేదంతా నాకు తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత వి మేడ్ లాట్ ఆఫ్ మెమోరీస్ కదా అనిపించేది, కానీ అప్పుడు ఉండేటప్పుడు బంక్ కొట్టేది తెలియదు. కాలేజీలో మనం ఉన్నప్పుడు తెలియదు, ఎగ్జాక్ట్లీ. బయటకు వచ్చిన తర్వాత మొత్తం అన్ని రివైండ్ చేసుకుంటే సీరియస్లీ అన్ని సబ్జెక్ట్స్ ఎలా చదివాము, అంత అల్లరి ఎలా చేసాము అనేది. సో క్రష్ అనేది నాకు గుర్తు రావట్లేదు. అంటే ఎవరైనా స్కూల్లో ఇట్లాగా మిమ్మల్ని ఎవరైనా ర్యాగ్ చేసేటప్పుడు ఎవరైనా వచ్చి ర్యాగ్ లేదు, నాకు ఇష్టం ఉండేది ఎవరైనా ర్యాగ్ చేసి నేను మాటలు ఇవ్వాలనేది ఉండేది, కానీ ఎవరు చేయలేదు ర్యాగింగ్ అనేది. రిటర్న్ ర్యాగింగ్ చేస్తారు మీరైతే? మీరు ఎవరైనా ర్యాగింగ్ చేస్తారు రిటర్న్ చేస్తారు మీరు? అవునవును, డెఫినెట్లీ చేస్తా. అలా ఎవరు లేరా మరి? లేదు, ఉంటారు కదా క్రష్ అట్లా. అది నేను యాక్చువల్లీ ఉంటే డెఫినెట్లీ చెప్పేదాన్ని, కానీ లేదు కాలేజ్ టైమ్స్ లో అలాంటివి. ఓకే, కాలేజ్ వదిలేసేయండి మీరైతే. కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసేయండి, ప్రెజెంట్ కి వచ్చేసేయండి. ఇప్పుడు మరి ఇప్పుడు నా ఫర్ ఎవర్ క్రష్ వచ్చి మాధవన్. హీరో మాధవన్, రైట్. సో ఇప్పుడు మాధవన్ అంటే ఇప్పుడు మాధవన్ తీసుకురాలేం కదా మేడం. మరి ఇంకొకరు చెప్తే ఇంకొకరు తీసుకొస్తారా? మీరు చెప్పండి, తీసుకొస్తా మాట్లాడి. లేదు అంటే మీరు క్రష్ చెప్పారు కాబట్టి నేను ఫేవరెట్ హీరో అడిగినా కానీ మీరు మాధవన్ చెప్తారు. మాధవన్ చెప్తా. అండ్ నాని ఆల్సో మొన్న జీ ఈవెంట్కి వచ్చినప్పుడు వావ్ సో గుడ్ అనిపించింది. వైట్ షర్ట్ కదా, యా వెరీ హ్యాండ్సమ్, సో గుడ్. అవును, చాలా మంది ఉండాలి, ఇంకా దుల్కర్ సల్మాన్. ఐ లైక్ దేర్ యాక్టింగ్, బాగుంటుంది. బట్ క్రష్ నిజంగా నాకు గుర్తు రావట్లేదు. పింకీ ప్రామిస్. మీకు ఎప్పుడైనా లైఫ్లో నేను ఇది చేయకుండా ఉంటే బాగుండేది అని చెప్పిన సిచ్యువేషన్ ఎప్పుడైనా అనిపించిందా? ఈ మిస్టేక్ చేయకుండా ఉంటే లైఫ్ ఇంకా బాగుండేది అని చెప్పన్నట్టుగా? యా అవును, అనిపించింది, డెఫినెట్లీ అనిపించింది. ఐఎమ్ షూర్ ఎవ్రీబడి లైఫ్ లో వన్ పాయింట్ ఆఫ్ టైం ఖచ్చితంగా టర్న్ ఉంటుంది. ఆ టర్న్ అనేది తిప్పేస్తుంది మన లైఫ్ ని ఖచ్చితంగా. అనిపించింది నాకు. అంటే నాకు కొన్ని ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఆ టైంలో ఐ వాజ్ ఇన్ ఏ డిఫరెంట్ జోన్ అంటే ఏంటో తెలీదు, బట్ డిఫరెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఆర్ సంథింగ్. అప్పుడు నేను అంత సీరియస్గా తీసుకోలేదన్నమాట ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు. అదంతా వచ్చి ఒక వన్ డే మీకు ఒక రియలైజేషన్ అని వచ్చినప్పుడు, అరే ఏం చేస్తున్నావు, అంతా వచ్చిన ఆపర్చునిటీస్ అంతా ఎందుకు వదులుకుంటున్నావు అన్నటప్పుడు ఎక్కడో ఒక్క రోజు అయ్యో చేసుంటే బాగుండేదే
అనేది నాకు యా బిగ్ టైం. మీరు నేను చెప్పిన దాన్ని కొంచెం విడదీసి చెప్పారు అంతే. అది ఏం జరిగిందో చెప్పలేదు మీరు. ఏం జరిగిందో అలా అంటే అలా ఏం లేదు. అంటే నేను ఫస్ట్ సీరియల్ చేసేటప్పుడు నాకు కొన్ని ఆపర్చునిటీస్ మేబీ వెబ్ సిరీస్ ఉండొచ్చు, ఆహా, అలాంటిది okay, right. అవును. వచ్చింది ఉంది అన్నమాట. నేను అప్పుడులో ఇంకా నేను కొత్త కాబట్టి అండ్ ఆల్సో చూసుకుందాంలే తర్వాత చూసుకుందాం అనే ఒక Present ఇప్పుడు బాగుంది ఇంటెన్షన్తోనూ కదా అని చెప్పాను. బాగుంది. అండ్ ఆల్సో ఆ ఫేజ్ ఆఫ్ టైంలో నేను ఎక్సెప్ట్ చేయాలో వద్దా అనే ఒక వద్దనా? కన్ఫ్యూషన్లో అంతా వదిలేసుకున్నాను అన్నమాట. ఉమ్. సో అది అయిన తర్వాత నాకు చాలా మంది చెప్పారు ఒప్పుకుని ఉంటే బాగుండేది అని. మ్మ్. సో అప్పుడు నాకు ఇలా అయ్యో ఎందుకు, బికాస్ చాలాసార్లు కాంటాక్ట్ అయ్యారు కాబట్టి అట్లీస్ట్ ఒక ప్రాపర్ ఏదో ఒకటి చేసుంటే బాగుండేది అని. సో ఐ రిగ్రెట్ ఫర్ దట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ మీ అనే కాకుండా ఏంటో ఆ జోన్ ఆ అవును. టైం అలా ఉండిందేమో అని ఐ రిగ్రెట్. మీరు అంటే మీ బ్రదర్ గురించి చెప్పారు. Hmm. ఖచ్చితంగా ఫస్ట్ నుంచి కూడా మీతో ఉన్నారు ఇట్లా కానీ చెప్పారు మీ బ్రదర్ గురించి. Hmm. పేరెంట్స్ ఎట్లా ఉంటారు అసలు? మీ పేరెంట్స్ ఎట్లా మిమ్మల్ని చూసేవాళ్ళు? పేరెంట్స్ సేమ్. మీ ఆ రిలేషన్ ఎట్లా ఉండేది మీది? మా పేరెంట్స్ తో అంతా బాగానే ఉంటుంది అంటే రిలేషన్. ఇట్ ఈస్ నథింగ్ లైక్ ఇప్పుడు మా ఇంట్లో ఒకలా ఉంటది, మీ ఇంట్లో ఒకలా ఉంటది. నా పేరెంట్స్. ఆడపిల్లలు ఒకలా చూస్తారు, మగ పిల్లలు ఒకలా అవును, చూస్తారు. అవును. ఖచ్చితంగా ఉంటుంది డిఫరెన్స్ అనేది. అవును. మిమ్మల్ని ఎట్లా ట్రీట్ చేసేటోళ్ళు? మనకు అలాంటి డిఫరెన్స్ ఏం లేదు కానీ బట్ నన్ను ఆబ్వియస్లీ అందరూ బాగానే చూసుకుంటున్నారు. అండ్ ఇంకొకటి అంటే నాకు అయ్యో ఈ విషయం తీసుకొని ఎలా చెప్పాలి మమ్మీ డాడీకి అనే ఒక్క లైన్ లేదు. ఏదైనా ఉండొచ్చు, నేను చెప్పుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగారు మీరు ఎవరైనా లవ్ చేస్తున్నారా అని. సో నేను ఆ విషయం కూడా వెళ్ళి చెప్పొచ్చు. అంటే మరీ అంత ధైర్యం లేకపోయినా బట్ స్టిల్ ఆ గ్యాప్ అయితే ఆ ఫ్రీడమ్ ఉంది. ఫ్రీడమ్ అయితే ఉంది. దట్ యు నో నాకు ఇలాంటి ఒకరి ఇష్టం లేదా మమ్మీ నాకు మమ్మీ డాడీ ఎవరైనా ఉండొచ్చు, నాకు ఈ ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను, నేను ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. అండ్ ఆల్సో నాకు మమ్మీ ఒక 1 పాయింట్ ఆఫ్ టైంలో ఏం చెప్పేవాళ్ళంటే నిషు నువ్వు వచ్చి వేరే వాళ్ళు చెప్పే ముందు నువ్వే చెప్పేసే, నువ్వు ఏదైనా తప్పు చేసి నువ్వే చెప్పేసే పర్లేదు, బట్ వేరే వాళ్ళు వచ్చి చెప్తే అది బాగోదు, అప్పుడు నీ స్టాండ్ నేను తీసుకోలేను అని ఎప్పుడు చెప్పేవాళ్ళు. సో అందుకే ఏదైనా ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నాను, అది ఒక అబ్బాయితో అయినా సరే, ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు కలుద్దాం అని అందరూ అనుకుంటాం, ఒక్కొక్కరు తర్వాత ఎలిమినేట్ అయిపోతూ ఉంటారు. సరే ఇప్పుడు ఇలా వెళ్తున్నాను మమ్మీ, సో అందుకే నా సర్కిల్ అని చెప్పాను కదా, నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ నా మమ్మీ డాడీకి తెలుసు అన్నమాట. సో మా అందరు కలిసి ఉంటాం. నేను బెంగళూరు వెళ్తే అందరు నా ఇంటికి వచ్చేస్తారు. సో ఇంట్లో అందరూ ఫన్ గా హ్యాపీగా ఉంటాం. సో ఐఎమ్ హ్యాపీ. అండ్ కెరియర్ విషయంకి వస్తే దే హావ్ బీన్ వెరీ సపోర్టివ్ టు బి వెరీ ఆనెస్ట్, బికాస్ మమ్మీ నాతో పాటు వచ్చి ట్రావెల్ చేసేవాళ్ళు. అండ్ డాడీ నాకు దొరికినప్పుడు ఒక్కటే చెప్పారు, నిషు నువ్వు వెళ్తే మమ్మీని తోడుగా తీసుకెళ్ళి. అండ్ మోర్ ఓవర్ నాకు అదే కావాల్సింది, ఎవరైనా తోడుగుంటే నాకు హ్యాపీ ఫీల్ అవుతానని. సో